భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ స్వతంత్రం కోసం 100 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి పార్టీ. అలాగే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీల్లో ఆనాడు మూడు పార్టీలు. ఒకటి సిపిఐ, 2 కాంగ్రెస్, 3 ముస్లిం లీగ్. ఈరోజు దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న దాఖలాలే లేవు. ఆనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడింది తప్ప బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పినటువంటి పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేము దేశభక్తులు చెప్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళంతా కమ్యూనిస్టులు, ముస్లింలు, ప్రజాతంత్రవాదులే. కానీ ఏ మతోన్మాది కూడా ఆ రోజు ఆ పని చేయలేదన్నమాట. ఈ పూర్వరంగంలో 100 సంవత్సరాల పాటు ప్రజా సమస్యలను పరిష్కారంగా భూ సంస్కరణ చట్టాలు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, సమాచార హక్కు లాంటివి సాధించడంలోనూ, భూ సంస్కరణ చట్టం తీసుకురావడంలోనూ భారత కమ్యూనిస్టు పార్టీ వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిన ఈ పూర్వరంగంలో జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నాము. మేము గత 3-4 నెలల నుంచి శాఖ మహాసభలు వగైరా పూర్తి చేసుకుని జిల్లా మహాసభలకు ఈ నెల 17, 18, 19 జరుపుకుంటున్నాము. అలాగే ఆగస్టు 23 నుంచి 25వ తారీఖు వరకు రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుపుకుంటున్నాము. అలాగే సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు జాతీయ మహాసభలు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరుపుకుంటున్నాం. ఈ పూర్వరంగంలో ప్రజా సమస్యలు అంటే గతంలో మేము చేసినటువంటి ఉద్యమాల యొక్క సారాంశం, ఏ విధంగా మేము చేసాం, ఏ విధంగా సక్సెస్ అయినాం, లేదా ఏ విధంగా మేము ఆ సమస్యలు పరిష్కరించడం విఫలమైన చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాతంత్ర శక్తులన్నింటినీ కలుపుకొని రాగల కాలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలు చేస్తున్నటువంటి తిప్పి కొట్టడానికి కావాల్సినటువంటి వ్యూహాలతో ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి. సోదరి సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా అన్ని జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో సంబంధించి సదస్సును ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా రేపు ఈ నెల 12వ తేదీ టౌన్ హాల్ దగ్గర రీడింగ్ రూమ్లో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దున్నేవానికి భూమి కావాలా, ప్రజలకి భూ బ్యాంకులో పెట్టిన భూములను ప్రజలకు ఇవ్వాలనే దాని మీద తీర్మానాలు కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ వస్తుంది. ఈ భూముల విషయం మీద సుదీర్ఘంగా చర్చించి ఈ భూముల విషయం మీద కూడా గట్టి కార్యక్రమాలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీర్మానాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా రేపు 17-18 తేదీలలో జరిగే నెల్లూరు జిల్లా మహాసభలను కూడా జయప్రదం చేయాలనే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని 12వ తేదీ టౌన్ హాల్లో నిర్ణయిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు నందిపోగు రమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు షాన్వాజు, రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా చాలా పరిస్థితి దారుణంగా ఉందనే సందర్భంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఈ మహాసభలు జరుపుతున్నాము. ఈ మహాసభల్లో ఈ ప్రజలు ఇబ్బందుల్ని గుర్తించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు కాబట్టి రేపు టౌన్ హాల్లో 12వ తేదీ ఒక సదస్సు జరుపుతున్నాము. ఈ సదస్సులో వ్యవసాయ కార్మికులకి, రైతులకి, కౌలు రైతుల్ని వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే దశగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మహాసభలు 17, 18, 19 తేదీల్లో మన నెల్లూరు నగరంలో షాదీ మంజిల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేసే దానికోసం అన్ని కార్మిక సంఘాలు మొత్తం కూడా, రైతు సంఘం కానీ, కౌలు రైతు సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ అందరూ కదిలి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఒక పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ఒంగోలులో 20 తేదీ నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మహాసభల్లో నిర్ణయాలు తీసుకొని ప్రజల కోసం నిరంతరం కమ్యూనిస్టు పార్టీ కానీ, అదేవిధంగా అన్ని రైతు సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ,
కౌలు రైతుల సంఘం కానీ మొత్తం కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఒక తీర్మానాలు చేసుకుని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపే విధంగా ఈ మహాసభలు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.